కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 1980 సంవత్సరంలో స్థాపించబడి ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. మన బ్యాంక్ యొక్క డిపాజిట్స్ 1110.40 లక్షల రూపాయలు మనకి డిపాజిట్స్ ఉన్నాయి. అదేవిధంగా లోన్స్ 750.16 కోట్లు. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్స్లో కూడా పెట్టడం జరిగింది. అవి 459.40 కోట్లుగా ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టవలసినటువంటి బాధ్యత ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా పెట్టాలి కాబట్టి అది పెట్టడం కూడా జరిగిందని చెప్పి అందరూ తెలియపరుస్తుంది. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్కి 7.15 కోట్ల రూపాయలు మనం కట్టడం జరిగింది. అది పోను 15.64 కోట్ల రూపాయలు మనకి లాభంగా మిగిలిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎన్పిఏ కూడా నెట్ ఎన్పిఏ 0గా ఉంది. గ్రాస్ ఎన్పిఏ 3.69 ఉంది. ఆ విధంగా కూడా మనం బాగున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ మన దగ్గర 1859 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఈ 25-26 సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా కూడా రీచ్ అవుతామని చెప్పేసి తెలియపరుస్తూ ఈ సంవత్సరం ఏదైతే గత సంవత్సరం మేము 15% కోవిడ్ టైంలో ఎవరైపోయామో దానికి కోవిడ్ టైంలో ఇవ్వడం దానికి కాంపెన్సేట్గా 15% ఇచ్చుకుని 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్ మాత్రం మనం 12% మనం డిక్లేర్ చేస్తున్నాం డివిడెండ్ కింద. ఆ విధంగా మనం ఉన్నామని చెప్పేసి తెలియపరుచుకుంటూ మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ వారు బీఆర్ యాక్ట్లో కానీ సర్క్యులర్స్ ద్వారా కానీ ఏవైతే వారు చెప్తున్నారో అన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏవైతే మనకి ఇన్సిస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా షేర్ హోల్డర్స్కి అందరికి కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.